చాలా మందిని చూసాం. ఇప్పుడు రమణ మహర్షి గారు గానీ, లేకపోతే సాయిబాబాని కానీ, వాళ్ళు పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా చెప్పగలిగారు. హ్మ్. సో, మెడిటేషన్‌కి అంత పవర్ ఉంటుందా? మనం పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా చూడగలుగుతామా? సో మళ్ళీ ఒక్కసారి నేను కన్ఫ్యూజన్ లేకుండా ఆ పాయింట్కి వస్తాను. హ్మ్. పాస్ట్ అండ్ ఫ్యూచర్ హ్మ్. అంటే ఇప్పుడున్న క్షణానికి ముందంతా పాస్ట్, హ్మ్. తర్వాతంతా ఫ్యూచర్ అని అనుకుంటున్నాం హ్మ్. హ్మ్. కదా. అంటే ఇప్పుడున్న క్షణం, హ్మ్. మ్, దాని ముందు ఏదో ఉంది, హ్మ్. దాని తర్వాత ఏదో ఉంటుంది అని నమ్ముతున్నాం. హ్మ్. ఓకే. సో నేను నా దగ్గర పెన్ ఉంటే ఆ పెన్ ఇచ్చి నాకు నిన్నటికి వెళ్ళి ఆ పెన్ ఇచ్చేసిరా అంటే హ్మ్. వెళ్ళగలరా? వెళ్ళలేం. వెళ్ళలేం. సో పాస్ట్ అనేది వెళ్ళలేము. హ్మ్. పోనీ ఎవరైనా వెళ్ళుంటారా ఇంతవరకు? మీకు తెలిసి ఎవరైనా వెళ్ళారా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా? లేదు. జరిగిపోయింది, జరిగిపోయింది. దాన్ని ఎలా? కదా. హ్మ్. పాస్ట్కి వెళ్ళలేరు. హ్మ్. అలాగే సేమ్ థింగ్ ఫ్యూచర్కి వెళ్ళలేరు. హ్మ్. ఎందుకు అంటే సమయం మనం ఎలా అనుకుంటున్నామంటే ఇలా 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 వెళుతుంది అనుకుంటున్నాం. హ్మ్. సమయం అలా ఉంది. హ్మ్. మనకిప్పుడున్నది ఒక్కటే. నిన్న జరిగిన సమయంలో ఆ ఒక్క నిమిషంలో మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అది మైండ్లో పెట్టుకున్నాం. హ్మ్. ఓకే. ఒక స్క్రీన్ షాటే. అవంతా ఇప్పుడు జరుగుతున్న ఆలోచనే మళ్ళీ. హ్మ్. హ్మ్. నిన్న జరిగింది కూడా హ్మ్. ఇప్పుడు జరిగిన ఆలోచనే. ఓకే. అన్ని ఫోటోలే. హ్మ్. ఇప్పుడు ఈ క్షణము, నేను ఈ క్షణము అన్నది కూడా వెళ్ళిపోయింది వెనక్కి హ్మ్. కదా. అవును. అదేదో టైం మూవ్ అవుతుంది అనుకుంటున్నాము, కాదు. మన మైండే పాస్ట్ అని, నౌ అని, ఫ్యూచర్ అని డివైడ్ చేస్తోంది. ఈ మైండ్ థాట్సే. మైండ్ అంటే ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఉంది నా మైండ్ అని అనుకుంటామేమో. కాళ్ళకి దెబ్బ తగిలితే నీ మైండ్ కాళ్ళ మీదకి వెళ్తుంది. అవును. ఇప్పుడు ఒక్కసారి ఐఫిల్ టవర్కి వెళ్దాం ప్యారిస్ అంటే నీ మైండ్ ప్యారిస్లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. నీ మైండ్ ఆలోచనలే. మైండ్ అంటే ఒక గిన్నెలో పెట్టి అందులో పెట్టలేం. హ్మ్. హ్మ్. మైండ్ ఈజ్ థాట్స్. ఈ థాట్స్ నీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని డివైడ్ చేస్తుంది. ఓకే. లేదు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఉన్నది ఒక్క క్షణమే. ఓకే. ఈ ఒక్క క్షణం తెలిస్తే టైం అనేది ఒక పెద్ద స్క్రీన్ అని మనకు అర్థమవుతుంది. హ్మ్. సమయం అనేది జస్ట్ ప్లేన్ స్క్రీన్. హ్మ్. దానిలో నువ్వు ముందుకి వెనక్కి పైకి కిందకి నడవచ్చు. సో పాస్ట్ వెళ్ళడం, ఫ్యూచర్కి వెళ్ళడం అన్నది ఎంత సింపుల్ అయిపోతుందంటే వెన్ యూ అండర్స్టాండ్ టైమ్. కాలాతీతముగా మారినప్పుడు కాలము అనేది మనకు ఒక డిస్టెన్స్ లాగా తయారవుతుంది. ఓకే. వెనక్కి ముందుకెళ్ళచ్చు, అంతా ఉన్నది ఇప్పుడే. ఈ క్షణము పరిగెడుతుంది పరిగెడుతుంది అనుకున్నంతసేపు కన్ఫ్యూజన్లో ఉంటాం. హ్మ్. టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్. అన్నిటికంటే అతిపెద్ద ఇల్యూజన్ సమయం. ఈ ఒక్క పాయింట్ రియలైజ్ అయిపోతే ఎక్కడికన్నా పోయి రావచ్చు సృష్టిలో. సమయాన్ని ఈ క్షణములాగే నీ మైండ్ పిక్చర్ పెట్టుకుంటుంది. నువ్వు నోటీస్ బోర్డులు పెట్టావు, నిన్నది పాస్ట్, రేపటిది ఫ్యూచర్, నువ్వు నోటీస్ బోర్డులు పెట్టుకున్నావు. సమయానికి అవేం లేవు. కాలము, నువ్వు ఇప్పుడు బాల్కనీలోకి తొంగి చూస్తే సూర్యుడు కనిపిస్తాడే, అదే సూర్యుడు హ్మ్. ఎప్పటి నుంచో ఉన్నాడు. సర్వ సాక్షిగా అలా చూస్తూ ఉన్నాడు. నీకు జస్ట్ ఆ ఒక్క రియలైజేషన్ ఏంటంటే టైం మూవ్ అవ్వట్లేదా, టైం అక్కడే ఉందా, నేను బికాజ్ సన్ అలా తిరుగుతోంది కాబట్టి టైం అనుకుంటున్నానా అని ఒక్కసారి అయితే. భూమి తిరుగుతుంటే సన్ చూడలేక మనం సన్ను తిరుగుతుంది అనుకున్నామా ఇన్ని రోజులు? ఓహో, సన్ను కూడా తిరుగుతోందా మొత్తం దాంట్లో. ఇదంతా కూడా ఈ క్షణం నా మైండ్ ఫోటో తీసుకుని సమయం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని హడావిడి పడుతున్నామా? హ్మ్. అట్లా ఉండదు కదా. సమయం అక్కడే ఉంది. మనము మారుతూ వస్తూ మన ఆలోచనలలో అది నిన్న మొన్న రేపు అని పేర్లు పెట్టుకున్నాము అనే రియలైజేషన్ మెడిటేషన్లో వస్తుంది. ఓకే. అప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇన్ని పిక్చర్లు గడుస్తున్నాయి, నేను అట్లాగే ఉన్నాను అనేది క్లారిటీగా తెలుస్తుంది. హ్మ్. ఆ క్లారిటీగా తెలిసినప్పుడు సమయం ఈజ్ యువర్ బోర్డ్. నడవచ్చు, ముందుకెళ్ళచ్చు, వెనక్కి రావచ్చు. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్ కానీ అదేదో ఇమాజినేషన్లో టైం ట్రావెల్ లాగా మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్తాము ముందుకు హ్మ్. వెళ్తాము అని ఉండదు. అన్ని పిక్చర్లే నా మైండ్లో ఎక్కడైనా ఏ పిక్చర్ అయినా తీసుకొచ్చుకోవచ్చు ఓకే. అనేది రియాలిటీ. అది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్. అది కాంప్రిహెండ్ చేయడానికే చాలా కష్టము. హ్మ్. సమయం లేదా, సమయం లేకపోవడం ఏంటంటే నిజంగా సమయం లేదు. సమయము ఈజ్ జస్ట్ దేర్. ఇప్పుడు ఈ క్షణం అంటున్న క్షణం మాత్రమే. మిగతాదంతా
మన మైండ్ పిక్చర్స్ తీసుకుని పెట్టుకుంది జాగ్రత్తగా. మైండ్ కూడా ఒక చోట లేదు. నీ మైండ్ ఎటు విసిరితే అక్కడి నుంచి మ్యాటర్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు మీరు ఉజ్బెకిస్తాన్ గురించి ఆలోచించలేరు. ఉజ్బెకిస్తాన్లో అక్కడ రోడ్లో ఏం జరుగుతుందని మీకు తెలియదు, బికాస్ అది మీ మైండ్ డేటాలో లేదు. సిమిలర్లీ మీ మైండ్ టైం గురించి అలా ఆలోచించడం వల్ల మీకు టైం అంటే అది అనుకుంటాం. సో మీరు అడిగిన పాయింట్ ప్రకారము మనం పాస్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చా అంటే, పాస్ట్ అనేది ఒక ప్లేస్ ఏమో, అక్కడికి వెళ్ళాలేమో అనుకున్నంతసేపు మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. పాస్ట్ అనేది ఫ్యూచర్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఆ మైండ్ ఆగగానే ఎక్కడికైనా పోయవచ్చు. ఓకే, ఈ థాట్స్ అనేటివి మనకి రిస్ట్రిక్షన్స్ మైండ్కి అంటారు అయితే. ఓకే, థాట్స్ రెస్ట్రిక్షన్స్ కాదు, అంటే థాట్స్ ఆలోచన విధానానికి రిస్ట్రిక్షన్స్. థాట్స్కి అంటుకుంటే రెస్ట్రిక్షన్. ఓకే, చాలా ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు మీరు అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయి ఇంటికి వెళ్ళారు, కూర్చున్నారు, సడన్గా మీకు థాట్ వచ్చింది, కాఫీ తాగుదామా టీ తాగుదామా. ఓకే, ఆ థాట్ ర్యాండమ్గా వచ్చింది, మీరు అనుకోలే ఇప్పుడు స్టార్ట్ చేయి థాట్స్ అని అనుకోలే, ర్యాండమ్గా వచ్చింది. ఎప్పుడైతే మీకు ఒక ఫిల్టర్ స్టార్ట్ అయిపోతుంది, ఈ టైంలో టీ ఏంటి, మధ్యాహ్నం పూట మంచిగా అన్నం తిందాం అని ఏదో దానికి సంబంధించిన పరుగులు తీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫిల్టరేషన్ వస్తుందో, నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది నచ్చుతుంది నచ్చదు, అది అక్కడ ఉంది ఇక్కడ ఉండదు అని ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ వస్తుందో థాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని పట్టించుకో, లెట్ ఇట్ గో. మైండ్ గుండె కొట్టుకుంటుంది, గుండె పని. మైండ్కి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అంటుకుంటే బాధపడతాం. అది సెపరేట్ అని తెలుసుకోవాలి. లైక్ చేయండి.